నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఎలక్ట్రానిక్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొన్న లాస్ట్ వీడియోలో JBL సెటప్, JBL స్పీకర్స్ కోసం దాని బదులు జిప్ స్పీకర్స్ 8 ohms యూజ్ చేశాను, సబ్ వూఫర్ యూజ్ చేసి. అది ఏ విధంగా ఉంది, దాని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అదేవిధంగా ఈ వీడియోలో ఒక నేను చేశాను 2.2 హోమ్ థియేటర్ యాంప్లిఫైర్. అది కూడా ఆ యాంప్లిఫైర్ కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు అవర్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా యాంప్లిఫైర్. ఇది 2.2 తయారు చేశాను. దీని లోపల కూడా ఏ విధమైన బోర్డులు యూజ్ చేశాను, దాని పవర్ ఏంటి, దాని సత్తా ఏంటి అనేది మీరు లోపల చూసి దాన్ని జడ్జ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఫస్ట్ అయితే సౌండ్ వినిపిస్తాను. అలాగే ఆ JBL స్పీకర్స్ కూడా, ఆ సౌండ్ క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది. ఆ స్పీకర్స్ కూడా మీరు చూడండి, సౌండ్ వినండి. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్. వెనకాల దీనికైతే 2 సబ్ వూఫర్లు పెట్టి ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. చూడండి సౌండ్ క్వాలిటీ, వాయిస్ క్లారిటీ వినండి మీరు. SD కార్డ్ యూజ్ చేశాను, ఫుల్ నిల్లో ఉంది. వేటర్ పెడతాను, చూడండి ఏ విధంగా వస్తుందో. ఓన్లీ ఫ్రంట్, లెఫ్ట్, రైట్ యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు సబ్ పెడతాను, చూడండి. కదిలిపోయినట్టు జస్ట్ మనకు వస్తుంది సబ్ ఎఫెక్ట్కి. మొత్తం అంతా వైబ్రేట్ అవుతుంది షాప్ అంతానా. ఓన్లీ ఫ్రంట్ స్పీకర్స్ ఇప్పుడు రన్ అవుతుంది. చూద్దాం సౌండ్ క్వాలిటీ, వాయిస్ క్లారిటీ వినండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఒకసారి లోపల కూడా ఏ విధమైన బోర్డ్స్ యూజ్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. స్పీకర్ ప్రొటెక్షన్ కూడా 5.1 స్పీకర్ ప్రొటెక్షన్ యూజ్ చేశాను. అదేవిధంగా జెమ్టెక్ BT జెమ్టెక్ సబ్ వూఫర్ యూజ్ చేశాను. సౌండ్ అయితే సబ్ వూఫర్ ఎఫెక్ట్ అయితే చాలా స్మూత్గా వస్తుందని జెమ్టెక్ సబ్ వూఫర్ ఫ్రీ బోర్డు వాడాను, చాలా ఎక్సలెంట్. అదేవిధంగా చూసారుగా 8 సెట్ మోనో యూజ్ చేశాను. MK థండర్ అనే బోర్డు అనేది యూజ్ చేశానండి, 1500 వాట్. సౌండ్ బేస్ అయితే మాత్రం షాప్ మొత్తం ఊగిపోయేటట్లు సౌండ్ వస్తుంది. అదేవిధంగా కుమార్ చూసారుగా, కుమార్ స్టీరియో బోర్డు యూజ్ చేశాను. ఈచ్ ఛానల్ 150 వాట్ ఈజీగా వస్తుంది. అదేవిధంగా పవర్ సప్లై కోసం 4 కండెన్సర్స్ 10,000 MFD 63 వోల్ట్ అనేది యూజ్ చేశాను. ఓకే, బక్ బోర్డ్స్ అనేది డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి ఫ్యాన్స్ అనేది యూజ్ చేశాను. ఫ్యాన్ ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో మనం అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్. ట్రాన్స్ఫార్మర్ విషయానికి వస్తే 3030 10 amp ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేయడం జరిగింది. ఆక్స్ కోసం అనేది యూజ్ చేశాను. అదేవిధంగా కింద లైన్ ఏమో సబ్ వూఫర్స్ కోసం ఇచ్చాను, 2 సబ్ వూఫర్స్ కోసం. అదే పైన ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఏమో లెఫ్ట్ రైట్ స్టీరియో కింద ఇచ్చేసానండి, 2 ప్యారలల్ చేసేసి. చూసారుగా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చేలాగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదే విధమైన వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి నాకు ఎలాంటి వీడియోస్ అయితే మీకు కావాలో నాకు చెప్తే
నేను అలాంటి వీడియోలు నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, బ్రాండెడ్ దానిలాగే ఉంది. యాంప్లిఫైర్ కిందనే షూస్ దగ్గర నుంచి మొదలుకొని కంట్రోల్ నాబ్స్ కూడా చాలా ఎక్సలెంట్. బ్లాక్ కలర్, ఆ తర్వాత ఇదేమో సిల్వర్ పైన లైన్ వచ్చేట్లాగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మన నాయుడు ఎలక్ట్రానిక్స్ లోగోతో సహా. ఓకే ఫ్రెండ్స్, ఇలా తయారు చేశాను, చూసారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అదేవిధంగా దీనికి సబ్ వూఫర్ ఏం యూజ్ చేస్తానో మీకు చూపించలేదు కదా, చూపిస్తాను చూడండి. చిన్న వాల్యూమ్ పెట్టి నేను సాంగ్ ఫుల్గా ప్లే చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్స్ క్లైమ్ అవుతుందని. ఓకేనా ఫ్రెండ్స్? బేస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్. ఇది ఎల్పోడెడ్ సబ్ వూఫర్. ఎల్పోడ్ సబ్ వూఫర్ ఇలాంటివి 2 యూజ్ చేసుకోవచ్చు.